ఇటువంటి మరి మార్గదర్శకం చేసి సమాజానికి మనకి అపురూపమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి ఆయన్ని మనందరం గుర్తుపెట్టుకుంటున్నాం. ముఖ్యంగా యూత్ అంతా కూడా బాగా చేసుకుంటున్నారు. ఈ యూత్ ఇంకా బాగా చేయాలి అంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మన పిల్లల్ని, ముఖ్యంగా మన సమాజాన్ని విద్యావంతం చేయాలి. ఈరోజు ఇంత సగర్వంగా నిలబడ్డామంటే కేవలం మనం ఒక కులంలోనో లేకపోతే మరో దాంట్లో పుట్టడం కాదు. మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఎడ్యుకేషన్ ఫలాల్ని అనుభవిస్తూ ఈ స్థాయికి మనం వచ్చాం. కాబట్టి ఎవరైనా కూడా ఈ స్థాయికి రావాలి అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పనిసరి. దాన్ని మనం మన పిల్లలకి, ముఖ్యంగా మన జనరేషన్స్కి అందించగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. ఎందువలంటే ఒకరికి డబ్బు ఇవ్వడం ద్వారానో లేకపోతే మరేదో ఇవ్వటం ద్వారా ఆ సమాజం ముందుకు రాదు. కాబట్టి ఆ విధంగా జ్ఞాన సంపాదన జరగాలి. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్లో, ముఖ్యంగా దీనిలో అనేకమైనటువంటి ఎడ్యుకేటెడ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలకి ట్యూషన్ చెప్పడం కారణించి మిగతా సామాజిక కార్యక్రమాలన్నీ కూడా యూత్ బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేయండి. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే దీన్ని మనం కొద్దిగా ఎక్స్పాన్షన్ చేసుకున్నట్లయితే మీరు చిన్న చిన్న ప్రోగ్రామ్ చేయడానికి ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది. ఒకటి ఏమిటంటే అది డ్రైను. నాకు తెలుసు డ్రైన్ ఆల్మోస్ట్ 10 అడుగుల వరకు ఉంటుంది. 10 అడుగులు కాకుండా ఒక 2 అడుగులు 3 అడుగులు ఉన్నా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎంతకిస్తారో కనుక్కొని దాన్ని చేసుకుని దీని బ్యాక్ నుంచి మీరు ఒక హాల్ కానీ ఏర్పరచుకుంటే మీ కార్యక్రమాలు మీరు విద్యావంతులుగా చేయడానికి బాగుంటుంది. దానికి పూర్తిగా నా సహకారం ఉంటుందని చెప్తూ ఇంతటితో